హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే గుజరాత్ ఘాటీలు అయితే చేశాను స్నాక్స్. ఇవి చాలా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందు 2 కప్పుల శనగపిండి తీసుకోండి. కొలతలు అయితే సరిగా చూసుకోండి మీరు. ఇవి తీసుకొని మంచిగా జల్లించుకోవాలి. ఒక జల్లెడ తీసుకొని మంచిగా జల్లించుకోండి. ఏమైనా ఉండలు ఉన్నా కానీ మనకు మంచిగా పడుతుంది కదా, ఈవెన్గా పడుతుంది. అందుకని అది తీసుకొని ఏమన్నా దుడ్డు రవ్వ ఉంటుంది కదా, అది రవ్వ అనేది మనము బయట పడేసుకోవాలి. అది మనకు పనికి రాదు. ఇలా మంచిగా ఇది జల్లించుకున్న తర్వాత మనకు గుల్ల గుల్లగా కూడా వస్తాయి స్నాక్స్ అని. ఇందులో పసుపు, ఉప్పు మంచిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే ఇది కసూరి మేతి ఉంటుందండి, కసూరి మేతి వేసుకొని వాము మంచిగా క్రష్ చేసి వేసుకోండి. క్రష్ చేసుకొని ఒక బీటర్ సహాయంతో అయితే మంచిగా బీట్ చేసుకోండి. అన్నీ మంచిగా ఈవెన్గా కలిసేటట్టుగా మంచిగా ఒకసారి కలుపుతూ ఉండాలి. మనకైతే 2 కప్పుల శనగపిండికి 3/4 కప్పు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ పడుతుంది. ఇంకా 3/4 కప్పు వాటర్ అయితే పడుతుంది. కాకపోతే మనము 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకొని సగం అయితే మళ్ళీ పిండిలో వేసుకోవాలి. అలా మనం గ్రైండ్ పట్టుకోవాలి. ఈ ఆయిల్ ఉన్న వాటరు గ్రైండ్ చేసుకొని ఇందులో పిండిలో అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే మనకు అది దాంతోనే ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇది మాత్రం మిస్ చేయకండి. ఇలా ఇది చూడండి, కలర్ అయితే మనకు వైట్ కలర్ వచ్చింది కదా, అట్లా వస్తుంది మిక్సీ పడితే. అయితే ఇప్పుడు కొన్ని నీళ్ళు కూడా పోసాను. అవి 2 కలుపుకుంటూ నీళ్ళు వాటర్ పోసుకుంటూ మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కంటెస్టెంట్ అయితే ఇలా ఉండాలి మనకు. ఇలా ముద్దగా మనం ముడుకుల గొట్టం ఉంటుంది కదా, దాంట్లో అయితే ఆయిల్ పెట్టుకొని ఈ పిండి అనేది దాంట్లో వేసుకొని మనం సేమ్ మురుకులు అయితే ఎలా వేసుకుంటామో ఇది కూడా అట్లనే వేసుకోవాలి. కాకపోతే మనకు స్టార్ ఉంటుంది కదా, ఆ స్టార్తో అయితే వేసుకోండి. మనకు సేమ్ బేకరీలో తింటాం కదా గుజరాత్ ఘాటీలు అనేది, పిండి వస్తాయి, చాలా బాగుంటుంది కదా, అలానే ఉంటుంది. సేమ్ బయట కొన్న దానిలాగానే ఉంటుంది. నేనైతే ఇట్లా చేశాను. మొత్తం పిండితోనైతే చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, సేమ్ బయట ఎట్లుంటాయో అట్లా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇవి మనకు డైలీ స్నాక్స్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి తినొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ టైం ఉంటుంది కదా, స్నాక్స్ టైంలో కూడా పెట్టొచ్చండి. ఇవి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ మొత్తం పిండి కలుపుకొని తీసుకోవాలి. ఇలా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి సేమ్ షాప్లో లాగానే ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.